జీవితంలో కొన్నిసార్లు అనుకోకుండా కష్టాలు వస్తాయండి. కష్టాలు వచ్చినప్పుడు అనుకుని మన స్నేహితుల దగ్గరికి వెళ్తాం, కానీ ప్రయోజనం ఉండదు. మన నమ్మిన బంధుమిత్రుల దగ్గరికి వెళ్తాం, ప్రయోజనం ఉండదు. ఇంకా లోకల్గా ఉన్న అధికారులను ఎంతెంతో మంది వెళ్ళి వారి కాళ్ళు వీరి కాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా అరిగేంత వరకు అడుగుతాం, ఏ ఒక్కరూ మనకు సహాయం చేయరు. ఇలాంటి కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు ప్రతి క్షణం కృంగిపోతాం. ఏ వ్యక్తులకైతే మనం సహాయం చేశామో వారే మనకి తిరిగి మరలా వెన్నుపోటు పొడిచి డబ్బులు ఉన్నా కానీ లేవు అని చెప్పి కృంగదీసేస్తారు. మనసు గాయపడుతుంది, ఏం చేయాలో తెలీదు, అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోతుంది. అలా కృంగిపోయి మనం ఉంటాం. అలాంటి పరిస్థితులు ప్రభు అంటున్నాడు, మనుషులు నమ్మి మోసపోయావేమో, రాజులు నమ్మి మోసపోయావేమో. మనుషులు నమ్ముకుంటే ప్రయోజనం లేదు, రాజులు నమ్ముకుంటే ప్రయోజనం లేదు. కానీ నువ్వు నా మీద ఆధారపడి చూడు, మళ్ళా నేను సింహాసనం మీద ఎక్కిస్తానంటాడు. ఈరోజు ఎన్నోసార్లు మనకు బాధలు వచ్చి, నిందలు వచ్చి, వారి కాళ్ళు వీరి కాళ్ళు అందరి కాళ్ళు పట్టుకున్నాం. ఈ రాత్రి నా ప్రభువు చెప్తున్నాడు, మరలా నా పాదాలు పట్టుకో, నిన్ను సింహాసనం మీద ఎక్కిస్తాడు. అట్టి కృప మనకి కావాలంటే యేసయ్యా నా సమస్య ఇది, రాజులు నమ్మి నష్టపోయానని చెప్పి మళ్ళీ తిరిగి అడుగు. రాబోయే దినాల్లో ఉన్నతమైన స్థాయిలో పెడతాడు.